హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో సుజాత కూడా ఉండాలి. ఫ్రెండ్స్, మీరైతే ప్రయాగ్రాజ్ వీడియో చూసారు కదా. ఇప్పుడు మీరు మేమైతే ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ మార్గ మధ్యంలో ఇంకా గంగా రివర్ కనిపిస్తూ ఉంటే చాలా షూట్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. చిన్నప్పుడు అదేంటో ఇప్పుడు కూడా విండో సీట్లో కూర్చొని అంత షూట్ చేయడము, చక్కగా మంచి విజువల్ అనమాట. అసలు మిస్ చేయొద్దని మొత్తం తీశాను. చూడండి, ఇది ఒకటి విచిత్రంగా అనిపించింది ఫ్రెండ్స్. అంత పెద్ద సముద్రంలో ఒకే ఒక్క నావ, ఆ ఒకే ఒక్క నావలో ఒకే ఒక్క మనిషి, అసలు అంటే ఆ పడవ నడిపేవాడు. అసలు మరి ఆయన ఎందుకు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నాడో తెలియదు, కానీ అంత పెద్ద సముద్రం, ఒకటే పడవ, పడవలో ఒకటే వ్యక్తి. చూడండి, కావాల్సింది మనిషికి ధైర్యం అండి. ధైర్యం ఉంటే చాలు, ఎక్కడైనా ఎలా అయినా అలా బ్రతికేస్తారు మనుషులు. అవునా? ఏమంటారు? ఒప్పుకుంటారా? చూడండి, ఇదైతే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అండి. లైఫ్ లాంగ్ మెమరీస్ మాకు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేనేనా నిజంగా నేను నిద్రపోతున్నానేమో, నాకు కల వస్తుందేమో, నేను కలలో ఉన్నానేమో అన్నంత అనిపించింది ఇలాలో కూడా. ఎస్, అంత దూరం నేను అసలు వెళ్తాను, నేను దర్శించుకుంటాను స్వామివారిని అని నేను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. నిజంగా అంటే ఇంకా తెలుసు కదా, మన మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయో. కాబట్టి వచ్చేసాం, మనం వారణాసికి వచ్చేసాం. చూస్తున్నారుగా. మరి ఖచ్చితంగా మనము కాశీ వీడియో చూస్తున్నందుకు మనం చాలా ధన్యులం. ఖచ్చితంగా మీరందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏముంది, దేవుడికి ఎవరికైతే మనం సపోర్ట్ చేస్తామో దేవుడు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. మనమైతే కాశీలో దిగిపోయాము. చాలామంది మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు, గురువులు, ఒక్కటేమిటండి మాటల్లో చెప్పలేము తెలుసా. ఎంతమంది జనాలు, ఇసుక పోస్తే రాలనంత జనాలు అన్నమాట. అసలు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. అసలు మొత్తం మీదైతే స్వామివారిని దర్శించుకొని చక్కగా ఇంటికి తిరిగి వచ్చేసాము. వచ్చి చాలా రోజులైంది ఫ్రెండ్స్, కానీ నాకు వీడియో చేసి ఎడిట్ చేసేంత టైం లేదు. ప్లస్ నాకు డైలీ డేటా సరిపోదన్నమాట. అసలు ఇంకా ఎలా అంటే ఇంకా డైలీ వారి పనులు చేసుకోవడము, స్కూల్కి వెళ్ళి రావడము, మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసుకోవడము అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. కాశీలో గంగా నదిలో బోటింగ్ అనమాట. బోటింగ్ చూడండి ఎంత బాగా జనాలందరూ కూడా లేక వెళ్తారు కదా. పుణ్యక్షేత్రాలు ఎప్పటికీ వెళ్ళేటువంటి వాళ్ళు నిజంగా ధన్యులు. వాళ్ళు చాలా అదృష్టవంతులండి. కానీ మనలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వెళ్తారు కదా. ఇది కాశీలో గంగా నది తీరాన డైలీ మనం టీవీలో గంగా హారతి చూస్తాం చూడండి, అక్కడ అన్నమాట. మేమందరం చక్కగా మా యొక్క స్నానాలు అవి ముగించుకొని మరి స్వామివారి దర్శనం కోసం ఈ బోటింగ్ ఇదంతా కొంచెం షూట్ చేయడం కోసం, మీ అందరికీ చూపించడం కోసం నేను చాలానే టైం స్పెండ్ చేశాను. ఇంకొకటి, ఇంకా పచ్చిగా చెప్పాలి, ఉన్నట్టుగా చెప్పాలంటే, మీకు తెలుసా ఫ్రెండ్స్, అక్కడ ఫోటోషూట్ చేస్తుంటే, అమ్మ నువ్వు ఫోటోషూట్ చేయడానికి వచ్చావా, దేవుని చూడడానికి వచ్చావా అని ఎన్ని మాటలు అంటారు తెలుసా ఫ్రెండ్స్. అవన్నీ కూడా భరించి ఇంకా మనం చేసేది మంచి పని, మనం అందరికీ చూపించాలి ఈ యొక్క క్షేత్రాలు. చూడండి, గంగానది తీరం నుంచి ఎంత బాగా కనిపిస్తుందా. బయట అమ్మేస్తూ ఉంటారు కదా, కూరగాయలు అమ్ముతూ ఉంటారు కదా, ఆ వాయిస్ అన్నమాట. ఏమనుకోకండి కాస్త వినిపించినందుకు. మరి ఇదిగోండి, గంగానది తీరం నుంచి కాశీ క్షేత్రం చూడండి, వారణాసి ఎలా కనిపిస్తుంది. ఇవన్నీ నిజంగా చాలా అద్భుతాలు. ఓకే, అదొక మనలాంటి వందల వేల లక్షల ఛానళ్ళల్లో చూస్తూ ఉంటాం, కానీ లైవ్లో చూడడం అదొక అదృష్టపడిన నిజంగా. మళ్ళీ జనాలు చూడండి బాబోయ్. మా దర్శనం అయిపోయింది, మేము కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాము. ఇంకా మళ్ళీ చూడండి, సాధువులు, నాగసాధువు, ఎవరు వీళ్ళందరూ
నాగసాధువులు అంటే వాళ్ళు జీవితాన్ని జయించినటువంటి వాళ్ళండి. కొంతమంది అయితే అసలు ఇదిగో పెద్ద పెద్ద వృద్ధురాలు అంటే పెద్ద పెద్ద పట్టిపోయినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు చూడండి ఎలా సన్యాసం పుచ్చుకొని దేవుడికి దగ్గర అవ్వాలని వాళ్ళ యొక్క ఆశ ఆకాంక్ష. ఫ్రెండ్స్ మనమైతే ప్రతిదానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటాం కదా, మరి అది ఎందుకో తెలియదు కానీ అది మనిషికి ఉన్నటువంటి ఒక క్యారెక్టర్లే. కానీ చూడండి ఈ నాగసాధువులు చాలామంది బట్టలు కూడా వేసుకోలేదు. వాళ్ళకి ఇంకా చిన్నపిల్లల యొక్క మనస్తత్వం, వాళ్ళకి తెలియదు కదా నా ఒంటి పైన బట్టలు ఉన్నాయా లేవా అని. ఇక్కడ వీళ్ళు కూడా అంతే ఫ్రెండ్స్. అసలు మనకి వాళ్ళని చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎందుకో అలా ఫోటోషూట్ అని గబగబా తీసేశాను. అలా జీవితాన్ని జయించడం అంటే అది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి కాశీ క్షేత్రం వీడియో చూపిస్తున్నటువంటి సుజాతకి మీ నుంచి ఒక లైక్, ఓం నమ శివాయ అనే కమెంట్ తప్పకుండా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా బాబా అసలైతే ఆ రోజు మహాశివరాత్రి రోజు మేము స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అసలు ఇది కలయా నిజమా, అసలు తెల్లారిన తర్వాత ఇలాంటి కళలు వస్తేనే చాలా అద్భుతంగా ఫీల్ అవుతా. అబ్బా అరే నేను అంటారా మళ్ళీ మా సిస్టర్స్ తోటి మా సార్తో మా పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉంటా. అరే నాని మనం అంటే కదా నేను పడుకున్నాను, నేను వేములవాడ వెళ్ళినట్టు కళ వచ్చిందిరా. అబ్బా ఏదో ఉందిరా, మనం వేములవాడికి రమ్మని స్వామివారు సిమ్టమ్స్ పంపిస్తాండ్రా, నాకు సిగ్నల్స్ ఇస్తాండి, ఏంటి నువ్వు వేములవాడికి రా అంటాండ్రా కళలో అని చెప్తాను అన్నమాట. అట్లాంటిది నేను పడుకోటి లేచిన తర్వాత నాన్న నేను మహాశివరాత్రి అంట నేను కాశీకి వెళ్ళానంట అని అసలు తెల్లారు లేచినటువంటి చెప్పే కళన ఇది నిజమా అని నాకు అస్సలు అర్థం కాలేదండి. అంత అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఓకేనా, మిమ్మల్ని అందరి గురించి కూడా నేను మొక్కుకున్నాను. అంటే ఎప్పుడైనా స్వామి మా ఆయనకి పెద్ద జాబ్ రావాలి, నాకు పెద్ద ప్రమోషన్ రావాలి, మా పిల్లలకి మంచి లైఫ్ రావాలి అని అట్లా ఓన్లీ నా సొంత కోరికలే కాదండి నేను మొక్కుకునేది. ఎప్పుడైనా 2 చేతులు ఎత్తి భక్తితో నేను నమస్కరిస్తాను. ఈ 3 సంవత్సరాల నుంచి ఆ మాట వినడానికే నాకు బాధగా ఉంది. అమ్మ ఫోటోషూట్ కోసం వచ్చినావా, దేవుని చూడడానికి వచ్చినావా అమ్మ అని అనే మాటలు నేను విన్నప్పుడు నేను పడే బాధ, ఆ మానసిక వేదన అది నా మనసుకే తెలుసు. ఎందుకంటే ఈ 3 years నుంచి అండి నేను ఈ ఫోటోషూట్ పెట్టేది అది వరకే నాకు